నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ సదైవ్ అటల్ కి వెళ్లి పుష్పాంజలి ఘటించిన మోదీ. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. వేద మంత్రాలతో స్వాగతం పలికిన పూజారులు. టీడీపీ శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్న పేర్ని నాని. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని యూపీ బీహార్లా మార్చేస్తున్నారని ఆరోపణ. తెలంగాణలో నేడే గ్రూప్ 1 పరీక్ష. సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరిన 6 అభ్యర్థులు. అనుమతించని సిబ్బంది. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 6 మావోయిస్టుల మృతి, 3 జవాన్లకు గాయాలు. దాయాదుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధం. జోరు మీదున్న టీమిండియా. నరేంద్ర మోదీ ఇవాళ 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఆయన రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్పేయికి మోదీ నివాళులర్పించారు. రాజ్ ఘాట్ సదైవ్ అటల్ కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. నేడు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. శని, ఆదివారం 2 రోజులు ఢిల్లీలోని అధికారులు నో ఫ్లై జోన్ గా ప్రకటించడం జరిగింది. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ సందర్శించి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. దేవాలయానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు పూజారులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ దేవాలయంలో దీపారాధన చేపట్టారు. దేవాలయ ప్రధాన పూజారి భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అధికారులు అమ్మవారి ఫోటోతో కూడిన జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్ననే ఎలక్షన్ రిజల్ట్ రావడము, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో మేము గెలుచుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా 8 స్థానాలు మరి పార్లమెంట్ క్యాండిడేట్లను గెలిపించుకొని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరెండం అని చెప్పారో రెఫరెండంగా దాన్ని చూపిస్తూ ఈరోజు మేము ప్రజల వద్దకు వెళ్ళి నిలవడం జరిగింది. కేంద్రంలో కూడా ఈరోజు చెప్పపెట్టులాగా బీజేపీ గెలిచిన ఓడిన చందంగా ఈరోజు ప్రభుత్వాల్లో రాబోతా ఉంది. కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఊహించిన మెజారిటీకి కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది. నైతికంగా కూడా ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. మోడీ 400 సీట్ల వస్తాయి అని చెప్పిన మోడీకి మరి దాన్ని రీచ్ కాలేకపోవడం కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కూడా ముగియబోతా ఉంది. మా ఎలక్షన్స్ కాగానే
వితిన్ 1 to 2 months లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ 2 నెలల నుంచి ఉండడం వలన మేము అనుకున్న రీతిలో ప్రజల్లో ఉండకపోయినా కూడా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేశాము. రాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా ఇంటికి రావడం జరిగింది. ఎలక్షన్స్ అయినాక వస్తానని చెప్పి ఒప్పుకున్న సందర్భంగా మరి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ఒక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానని మరి గతంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండే ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి వీలైనంత నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా నా బాధ్యతలన్నీ కూడా శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు ప్రాంతాల్లో అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ విధ్వంసాలకు మరణ హోమానికి పాల్పడుతుందని పేర్ని నాని మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కార్యకర్తలు చేసే విధ్వంస కాండపై కేసులు నమోదు చేయొద్దని, పోలీసులు జోక్యం చేసుకోవద్దని పైనుంచి చంద్రబాబు, డీజీపీ, ఎస్పీలకు చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. గతంలో యూపీ, బీహార్ రాష్ట్రాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఏపీని కూడా తండ్రి కొడుకులు హింసాత్మక రాష్ట్రంగా తయారు చేస్తున్నారని విమర్శించారు. మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్నవారు రౌడీ షీటర్లు కూడా స్థానిక సీఏలను, డీఎస్పీలను బెదిరించే పరిస్థితి వచ్చిందని, ఏరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావా నువ్విక్కడ అంటూ మాట్లాడుతున్నారని, దీనికి సంబంధించి తమ వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ వీడియో ఆధారాలను హైకోర్టుకు ఇవ్వబోతున్నామని అన్నారు. డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకుద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీలని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావరా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం,
అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా ముంగడి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. 6 యూనిఫామ్ లో ఉన్న మావోయిస్టులను జవాన్లు హతమార్చారు. హతమైన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలతో పాటు ఆ ఆయుధాలు, రోజువారీ ఉపయోగించే సామాగ్రి, విప్లవ సాహిత్యం, ఎలక్ట్రికల్ పరికరాలు, వాకీటాకీలు పెద్ద ఎత్తున సాధించేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ లో 3 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హెలికాప్టర్ లో రాయ్పూర్కి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత రాత్రి బస్తర్ పరిధిలోని నారాయణపూర్, దంతివాడ, కొండగావ్, జగదల్పూర్ జిల్లాలకి చెందిన డిఆర్జీ, ఐటీబీపీ సైనికులు సంయుక్తంగా మావోయిస్టులు దాగి ఉన్న ప్రదేశాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో నారాయణపూర్ జిల్లా ఓట్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుల్తిలి, గోబెల్ గ్రామ అడవుల్లో గత రాత్రి నుండి 3 సార్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టుల వద్ద ఒక 303, ఒక 315 బోర్డు రైఫిల్, 3 12 బోర్డుల రైఫిల్స్, ఒక బిజియల్ లాంచర్ తో సహా 6 ఆయుధాలు, ఇతర నక్సల్ సామాగ్రిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ సంఘటనలో మృతి చెందినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గాయపడిన జవాన్ల పరిస్థితి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డట్టు తెలిసింది. ఈ విషయాన్ని దంతివాడ ఎస్పీ గౌరవ్ రాయ్, నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరిస్తూ చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని తెలిపారు. दिनांक 7 जून को जिला नारायणपुर, जिला दंतेवाड़ा, जिला बस्तर, जिला कोंडागांव के सीमावर्ती इलाका में थाना ओरछा क्षेत्र अंतर्गत गोबेल, बड़बेड़ा इन गांव के जंगल में सुरक्षा बल और माओवादी के बीच में मुठभेड़ हुई. मुठभेड़ के पश्चात सर्चिंग में अब तक कुल 3 महिला माओवादी सहित कुल 6 माओवादियों का डेड बॉडी रिकवर की गई थे. घटनास्थल से 2 303 राइफल, 3 12 बोर राइफल, 1 315 राइफल और बीजेल लॉन्चर्स, बीजेल शेल्स, काफी बड़ी मात्रा में एक्सप्लोजिव्स, आर्म्स अम्यूनिशन भी रिकवर की गए थे. बरामद की गए शवों का प्राथमिक शनाख्ती के हिसाब से PLG कंपनी नंबर 6 का 2 माओवादी कैडर और एरिया कमेटी मेंबर बायनार का 1 माओवादी कैडर और 1 CNM कमांडर और 2 अन्य जो मिलिशिया कमांडर. यदि इनाम राशि के हिसाब से बात करें तो मतलब 2 8 लाख इनामी राशि माओवादी और 1 5 लाख और 3 1 लाख के इनामी राशि का माओवादियों का डेड बॉडी रिकवर की गए थे. ये अभियान में जिला नारायणपुर, दंतेवाड़ा, बस्तर, कोंडागांव का DRG टीम, साथ 45 बैटलियन ITBP और CRPF 195 बैटलियन का भी काफी एक सकारात्मक भूमिका रहा. और इस अभियान में हमारा DRG नारायणपुर का 3 जवान जो घायल हुआ, तीनों की स्थिति अभी खतरा से बाहर है और बेहतर इलाज के लिए उन्हें रायपुर में भर्ती की गए थे और बहुत जल्दी वो स्वास्थ्य लाभ प्राप्त करके पुनः ड्यूटी में लौटाया जाएगा. और इस अभियान में बेहतर एक इंटर डिस्ट्रिक्ट कोऑर्डिनेशन का एक उदाहरण रहा, क्योंकि पूर्व बस्तर डिवीजन इलाका है जो जिला बस्तर, जिला नारायणपुर, जिला दंतेवाड़ा, जिला बीजापुर और कोंडागांव के जो 5 जिला के संगम क्षेत्र माने जाते हैं. इस इलाके में अलग अलग स्पेशल फोर्सेस और अलग अलग CAPF तैनात होकर कार्यरत है. आपस में बेहतर तालमेल के साथ कल हमको काफी एक बेहतरीन परिणाम जो कई वर्षों के पश्चात पूर्वी बस्तर डिवीजन में प्राप्त हुआ है. और हम आने वाले समय में और बेहतर रणनीति के साथ इस क्षेत्र में और अभियान संचालित करेगा. జాతీయ న్యాయ సహాధికార మరియు రాష్ట్ర సేవాధికారి ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర మరియు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి భవానీ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకొని సత్వర న్యాయం సమన్వయ సందేల పోలీసు అధికారులు న్యాయవాదులు సహాయం చేయాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల కేసుల్లో మరియు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు జిల్లా జడ్జ్ జి భవానీ చంద్ర, మొదటి అదనపు జిల్లా జడ్జ్ జయంతి, రెండవ అదనపు జిల్లా జడ్జ్ కృష్ణార్జున, మూడవ అదనపు జిల్లా జడ్జ్ శ్రీమతి సునీత రవీంద్రారెడ్డి, నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ లావణ్య, సీనియర్ సివిల్ జడ్జ్ రాధాకృష్ణ చౌహాన్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి రమేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మణ్ చారి, స్పెషల్ ఎక్సైజ్ కోర్ట్ తేజశ్రీ, బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోజు ఇంకా మెయిన్ గా నేషనల్ లోక్ అదాలత్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా కేసెస్ లో సెటిల్మెంట్ అయింది. మెయిన్ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఓపీసీలలో కూడా ఎక్కువ పెద్ద అమౌంట్ అనేటువంటివి కూడా ఈ లోక్ అదాలత్ సందర్భంగా డిపాజిట్ చేయడం అనేటువంటిది జరిగింది.
ఏడీజే కోర్ట్స్లో కానీ సీనియర్ సివిల్ జడ్జెస్ కూడా ల్యాండ్ అక్విజిషన్ కేసులో దాదాపు 15 crores 3,67,364 అనేటువంటి అమౌంట్స్ అనేటువంటివి డిపాజిట్ అయినాయి. అదే మాదిరిగా మనకి ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో కూడా అంటే జనరల్గా మనకి అమౌంట్ అంతా కూడా వేరే వాళ్ళ దగ్గరికి ఫ్రీజ్ అయిపోతుంది, అమౌంట్ లాస్ అవుతున్నారు పబ్లిక్. అలాంటి కేసెస్ కూడా నియర్లీ 100 cases అనేటువంటివి ఇప్పటివరకు సెటిల్ అయిపోయినాయి. ఇంకా ఈ రోజు కూడా ఇంకా ఎక్కువగా సెటిల్ అవుతూ ఉన్నాయి. దీంట్లో ఏంటి అంటే ఒక మాట నేను అందరికీ స్ప్రెడ్ చేయాలనుకుంది, మిగతా పబ్లిక్ అంతా కూడా తెలియజేయాల్సింది అనుకుంది ఏంటి అని అంటే మనకి ఎప్పుడైతే అమౌంట్ పోతుందో ఎంబడే ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1930 అనేటువంటి నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేటువంటిది బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏదైనా అఫెన్స్ అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి. ఈవెన్ దో ఇటువంటి సైబర్ క్రైమ్స్లలో మనం పోలీస్ వాళ్ళకి వెళ్ళి సబ్సిక్వెంట్ చెప్పినా, ఈవెన్ హైయర్ అథారిటీస్కి చెప్పినా కూడా దానికన్నా రిజల్ట్ మనకి 1930 ద్వారానే వస్తుంది. వాళ్ళకి ఆ డయల్ ద్వారానే మనకు అమౌంట్ అనేటువంటి ట్రిగర్ వస్తుంది. సో అందరూ కూడా ఎవరికైనా ఇన్ కేస్ ఎవరికైనా ఆ విధంగా అమౌంట్ అనేటువంటిది లాస్ అయినటువంటి సందర్భంలో 1930 అనేటువంటి నెంబర్కి యాజ్ ఎర్లీ యాజ్ మీరు ఫోన్ చేస్తే 100% ఆర్ ఎంత ఎక్కువగా అమౌంట్ రికవరీ కావాల్సిన ఉన్నా కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందరూ కూడా ఇది ఈ సందర్భంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా అందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకుంటారు అని చెప్పేసి, చాలా కేసెస్ కూడా సెటిల్ అవుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆశిస్తున్నాను. యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదగిరిగుట్ట మీడియా మిత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈనాడు అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ రామోజీరావు మరణం తెలుగు దినపత్రిక మీడియా వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావు దక్కుతుందని, అక్షర వీరుడు రామోజీరావు ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గత 50 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలా మరణించడం చాలా తెలుగు ప్రజలకు అందరూ కూడా లోటుగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంపాదన తెలుపుతూ ఆయన మరణం తీరని లోటుగా గత 50 సంవత్సరాలుగా పత్రికా రంగాన్ని ఎన్నో విజయాలు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి పేద ప్రజల కోసం అభ్యున్నతి కోసం ఎన్నో కథనాలు రాసి తెలుగు రాష్ట్రాల్లో ఒక దిగ్గజంగా పేదల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తిగా రామోజీరావు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు పత్రికా రంగంలో ఎంతో వెలిగినటువంటి వ్యక్తిగా ఈ రెండు రాష్ట్రాలకు ప్రభుత్వాల మధ్య ప్రజల మధ్య వారధిగా నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసినటువంటి రామోజీరావు గారికి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు ప్రగాఢంగా సానుభూతి తెలియజేస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న విజయం సాధించినందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరిగాని కుమార్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని అన్నారు. నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బైరు భార్గవ్, మాజీ ఎంపీపీ కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గోనే మహేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు జలగం కుమార్, పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కమ్మగాని నాగన్న గౌడ్, పెనుగొండ రమేష్, మాడరాజు యాకన్న, బండి అయోధ్య, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ భీమదేవరపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద గత 2 రోజుల క్రితం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అన్పార్లమెంటరీ మాటలు, ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడం కాంగ్రెస్ పార్టీ భీమదేవరపల్లి మండల పక్షాన ఖండిస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగానే విమర్శ చేయాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శ చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి అజెండా నెత్తిన పెట్టుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మాటలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ తిరగాలనుకుంటే, మా యొక్క శ్రేణులు కనుక అడ్డంగా చెప్పాలనుకుంటే, ఏ ఒక్క రోజు కూడా నువ్వు హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరిగే అటువంటి శక్తి సామర్థ్యం లేదని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. నీకేదన్నా తప్పుడు సమాచారమో తప్పుడు వ్యవహారం కనబడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోయేటువంటి విషయాన్ని నువ్వు ముందు తీసుకుపోవాలి కానీ చెప్పి కేవలం వ్యక్తిగతమైనటువంటి అక్కస్సుతో బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఉద్యమకారుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేసేనుంటే నువ్వు రేపు శాసనసభలో కూడా అడుగు పెట్టనీయకుండా మా పార్టీ శ్రేణులన్నీ నిన్ను అడ్డగిస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన మెప్మా ఉద్యోగులను అన్యాయంగా విధుల నుండి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 2019లో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగంలో చేరిన 4 ఉద్యోగులను ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించారని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు. గతంలో జీడబ్ల్యూఎన్సీ పరిధిలోని మెప్మాలో పనిచేస్తున్న 4 ఉద్యోగులు అవినీతికి పాల్పడటంతో వారిని తొలగించి వారి స్థానంలో జీడబ్ల్యూఎంసీ నోటిఫికేషన్ జారీ చేయగా ఉద్యోగంలో చేరామని బాధిత ఉద్యోగులు తెలిపారు. అవినీతికి పాల్పడిన 4 ఉద్యోగులను తిరిగి మెప్మా శాఖలో చేర్చుకొని ప్రస్తుత ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3.5 సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత ఒక 10 మంది ఇంతకుముందు ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళను తీసేయడం జరిగింది. ఆ 10 మందిలో 5 కోర్టుకు వెళ్లి వాళ్ళకి సంబంధించిన ఫేవర్ అంటే అప్పుడున్న అధికారులు కరెక్ట్ గా ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి వాళ్ళను మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారమే కోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు రీఇన్స్టేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మళ్ళీ రీఎంక్వైరీ ప్రాపర్గా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తయి దగ్గర 6 మంత్స్ అవుతున్నా కానీ సంబంధిత కలెక్టర్లు కానీ హన్మకొండ కలెక్టర్ మాకు సంబంధించింది రిక్రూట్మెంట్ బాడీకి ఏజెన్సీకి హెడ్ అండి. సో మేడం గారు దీనికి సంబంధించింది అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. సో మాకు ఎలాంటి న్యాయం కోసం వెళ్తున్న క్రమంలో కనీసానికి మా ప్రాబ్లం చెప్తున్నా కానీ ఒక బ్యూరోక్రాట్గా మేడం కనీసానికి రెస్పాండ్ కావడం లేదు. ప్రతిసారి ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎలక్షన్ తర్వాత వెళ్ళినా కానీ దీని గురించి కనీసానికి పట్టించుకోవడం లేదు. సో ఇప్పటికైనా ఇక మా చావే శరణ్యం లెక్క ఉంది. ఇప్పుడు మా కనీసం ఇప్పుడు సంవత్సరం ధర నుంచి మేము ఎలాంటి జాబులు కానీ ఎలాంటి మా ఉద్యోగం మాకే వస్తాయని చెప్పేసి అప్పుడున్న అధికారులు మాకు చెప్పడం జరిగింది. మేము యాక్చువల్గా తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు విత్డ్రా కూడా అయినాం. ఎందుకంటే అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇక కోర్టు చుట్టూ తిరగడం, మేము తిరగడం, అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి మా యొక్క తోటి ఉద్యోగులు కానీ అప్పుడున్న వాళ్ళు అధికారులు కానీ మాకు సలహా ఇవ్వడం వల్ల కోర్టు విత్డ్రా కూడా అయినాము. అధికారులను ఇబ్బంది పెట్టద్దు అనేది మా ఉద్దేశం, కానీ అధికారులు మాత్రం మమ్మల్ని చాలా చిత్ర హింసలు పెడుతున్నారండి.
6 అభ్యర్థులు ఆలస్యంగా గ్రూప్ 1 పరీక్ష కేంద్రానికి చేరారు. నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. వీరంతా సంగారెడ్డి, నారాయణఖేడ్, అమీన్పూర్, పటేల్ గూడకు చెందిన అభ్యర్థులు. గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయలేదు. అట్లా కాదు స్టేషన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు అంతా సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా దాయాదులు నువ్వా నీనా అన్నట్లు తలపడిపోతున్నాయి. అయితే పోటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 7 సార్లు తలపడగా 6 సార్లు టీమిండియా విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే పాక్ గెలిచింది. మరోవైపు ఈ వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై ఘన విజయంతో భారత్ మంచి జోరు మీద ఉంటే ఆతిథ్య అమెరికా చేతిలో అనూహ్య పరాజయంతో దాయాది జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక ఐసీసీ మెగా టోర్నీలో కీలక మ్యాచ్ గా భావిస్తున్న భారత్ పాక్ పోరులో పైచేయి ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది. యుద్ధాన్ని తలపించే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెగా టోర్నీ కోసం న్యూయార్క్ లో కొత్తగా నిర్మించిన నసావు కౌంటీ స్టేడియంలో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరగనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవాళ రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. ఈ సందర్భంగా రాజ్ ఘాట్, సదైవ్ అటల్ కి వెళ్లి పుష్పాంజలి ఘటించిన మోదీ. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. వేద మంత్రాలతో స్వాగతం పలికిన పూజారులు. టీడీపీ శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్న పేర్ని నాని. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని యూపీ, బీహార్లా మార్చేస్తున్నారని ఆరోపణ. తెలంగాణలో నేడే గ్రూప్ 1 పరీక్ష. సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరిన 6 అభ్యర్థులు, అనుమతించని సిబ్బంది. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 6 మావోయిస్టుల మృతి, 3 జవాన్లకు గాయాలు. దాయాదుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధం. జోరు మీదున్న టీమిండియా. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.